श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नं अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। 25 అధ్యాయాల వరకు మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని మనం శ్రవణం చేశాం. తదుపరి అధ్యాయం 26వ అధ్యాయం. ఇందులో ప్రధానంగా నారాయణాస్త్రోపశమనం గురించి ఉంటుంది. ద్రోణపర్వ కథా నిర్ణయం ఈ అధ్యాయంలో ఉంటుంది. భీమసేన దేవుల వారు శల్యుణ్ణి ఓడించే కథ, భగదత్త సంహారం, అభిమన్యు సంహారం, ఘటోద్గజవధ, బాల్హీకాది సంహారం, అలాగే ద్రోణాచార్యుల వారి నిర్యాణం, నారాయణాస్త్ర ప్రసంగం, భీమసేన దేవుల వారి భాగవత ధర్మం ఎంత గొప్పదో ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో నిరూపించబడ్డాయి. చాలా మహత్తమైన అధ్యాయం. అన్ని అధ్యాయాలు అలాగే ఉన్నాయి. అందులోనూ భీమసేన దేవుల వారి ఆ భాగవత ధర్మాన్ని గురించి ఈ అధ్యాయంలో చాలా అద్భుతంగా బోధించారు. ఈ విషయాలను గురించి మనం ఈ అధ్యాయంలో వింటాం, శ్రవణం చేస్తాం. ఈ విషయాలను శ్రవణం చేసినప్పుడు కృష్ణుని పైన, భీమసేన దేవుల వారి పైన, పాండవుల పైన మరింత అభిమానం ఎక్కువ అవుతుంది. కనుక ఆ విషయాన్ని శ్రద్ధగా, సావధానంగా మనం వినాలి. అలాంటి అవకాశాన్ని, సౌభాగ్యాన్ని కల్పించాలని భగవంతునికి మనం ప్రార్థించాలి. అథాఖిలానాం పృథివీపతీనాం ఆచార్యమగ్ర్యం రథినాం సువిద్యం రామస్య విశ్వాధిపతే సుశిష్యం చక్రే చమూపం ధృతరాష్ట్రపుత్ర. అంటే ధృతరాష్ట్రానికి కూడా, ఆ దుర్యోధనునికి కూడా వివేకం ఎలా ఉందో దాన్ని మనం గమనించాలి. దుర్యోధనుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. తనకు సామ్రాజ్యం కావాలి, పాండవుల్ని ఓడించాలి. కానీ పాండవుల్ని ఓడించేందుకు ఎవరికి తాహతు, ఎవరికి సామర్థ్యం ఉంది, ఎవరు సేనాధిపతి కాగలరు, ఎంత చక్కగా, ఎంత క్షుణ్ణంగా తను ఆలోచించాడో గమనించండి. యద్యపి తను వైష్ణవుడు కాదు, కానీ వైష్ణవులకే ఎదుర్కొనే సామర్థ్యం ఉంది అని తను ఎదిగాడు. కనుక మొట్టమొదట భీష్మాచార్యుల వారిని సేనాధిపతి చేశాడు తను. ఏ భీష్మాచార్యుల వారు కృష్ణుడే సర్వోత్తముడని నమ్మాడో, కృష్ణునికే అగ్రపూజ పరికల్పించాలని ధర్మరాజుకు బోధించారో, అలాంటి భీష్మాచార్యుల వారే పాండవుల సైన్యాన్ని ఎదుర్కోగలరనుకున్నాడు. ఎందుకంటే పాండవులందరూ కూడా కృష్ణనాథులే, భీష్మాచార్యుడు కూడా కృష్ణనాథుడే. కనుక కృష్ణనాథుల్ని ఎదుర్కొనాలంటే కృష్ణనాథుడే కావాలి అని తను అనుకున్నాడు. ఇలాంటి బుద్ధి కూడా లేనివారు, వివేక శూన్యులు కొందరుంటారు.
యుద్ధంలో ఎవరికి సైన్యాధిపత్యం కట్టపెట్టాలి అని ఆలోచించే తాహతు కూడా లేనివారుంటారు. కానీ దుర్యోధనుడు అలాంటి వాడు కాదు. తనకు తెలుసు ఎలా ఎదుర్కోవాలి, ఎవరిని ముందు ఉంచాలి తనకు తెలుసు. కనుక భీష్మాచార్యుల వారి పతనం జరిగింది. భీష్మాచార్యుల వారి పతనం జరిగిన తరువాత మరెవరిని ఎన్నుకోవాలి? చూడండి, ఎన్నుకునే విషయంలో ఎంత వివేకాన్ని మనం చూపాలో దుర్యోధనుడు చూపిస్తూ ఉన్నాడు. ఎవరెవరినో ఎన్నుకోవడం కాదు, రాజుగా ఎన్నుకోవాలన్నా, మంత్రిగా ఎన్నుకోవాలన్నా, ఎవరినైనా ఎన్నుకోవాలన్నా వారిలో ఏ లక్షణం ఉండాలి? దుర్యోధనుణ్ణి అడిగితే తను చెబుతాడు, తను వైష్ణవుడై ఉండి తీరాలి, విష్ణు భక్తుడై ఉండి తీరాలి. కనుక మొట్టమొదట భీష్మాచార్యుల వారిని ఎన్నుకున్నాడు. ఆ తరువాత ద్రోణాచార్యుల వారిని ఎన్నుకున్నాడు. ఏదో వారి వద్ద విలువిద్యను నేర్చుకున్నాం కాబట్టి గురువులుగా వారికి ఆ పట్టాన్ని ఇస్తే సంతోషిస్తారని కాదు. ఇక్కడ సంతోషం కాదు కావాల్సింది, సామ్రాజ్యం కావాలి. సామ్రాజ్యంతోనే తనకు సంతోషం తప్ప తను లేనిదే తను సంతోషంగా ఉండలేడు దుర్యోధనుడు. కానీ పాండవులలా కాదు, ఎక్కడున్నా సంతోషంగా ఉండగలరు. అది కారడవి అయినా, అది సామ్రాజ్యమైనా, ఎక్కడైనా సంతోషంగా ఉండగలిగేవారే నిజమైన వైష్ణవులు. పాండవులలా ఉండగలిగారు, చూపించారు, ఉండి చూపించారు. కారడవిలోనూ ఎంత సంతోషంగా పాండవులు ఉన్నారు. యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కూడా అదే సంతోషం. ఎందుకంటే వారి ఉద్దేశం ఏంటి, వారి గురి ఏంటి? భగవంతుణ్ణి పూజించడం. ఏం చేసినా భగవంతుణ్ణి పూజించడం అనే ఉద్దేశం వారికి ఉంది కాబట్టి ఎల్లప్పుడూ ఏం చేసినా వారు సంతోషంగానే ఉంటారు. కానీ దుర్యోధనుడు అలా ఉండలేడే. భగవంతుని కోసమని తనేం చేయగలడు? ఏమీ చేయలేడు. కనుక ఎలా ఉన్నా, సామ్రాజ్యం ఉన్నా, అడవిలో ఉన్నా తను సంతోషంగా ఉండలేడు. సరే, సామ్రాజ్యాన్ని సంపాదించాడు అనుకుందాం. సామ్రాజ్యాన్ని సంపాదించిన తరువాత కూడా తను సమాధానంగా ఉండగలడా? లేదే. ఎందుకంటే తనకు ఆ ఉద్దేశమే లేదు. కనుక మరో మాటను నేను ఇప్పుడే చెప్పాను, ద్రోణాచార్యుల వారిని ఎన్నుకున్నాడు. ఎందుకు? పాండవుల్ని ఎదుర్కోవాలంటే మరో వైష్ణవుడే కావాలి కదా అని తను ద్రోణాచార్యుల వారిని ఎన్నుకున్నాడు. తరువాత కర్ణుణ్ణి ఎన్నుకున్నాడు. తను సేనాధిపతి అయ్యాడా? లేదా దుశ్శాసనుడికి ఆ సైన్యాధిపత్యాన్ని కట్టిపెట్టాడా? లేదే. జయద్రథునికి కట్టిపెట్టాడా? లేదే. కౌరవ పక్షములో సైన్యాధిపతులు ఎవరయ్యారో వారందరూ కూడా వైష్ణవులే. అవైష్ణవులు సేనాధిపతి అవ్వలేదు. అవైష్ణవులకు సేనాధిపత్యాన్ని కట్టపెట్టలేదు దుర్యోధనుడు. తన ఈ వివేకాన్ని మాత్రమే మనం గ్రహించాలి. సరే, ద్రోణాచార్యుల వారికి ఆ స్థానాన్ని కల్పించారు దుర్యోధనుడు. ఆ ద్రోణాచార్యుల వారికి ఆ అర్హత ఉందా? సేనాధిపత్యాన్ని మోయగలిగే సామర్థ్యం, తాహతు తనకుందా అంటే ఆచార్యుల వారు చాలా చక్కగా ఆ విషయాన్ని చెబుతారు. అథాఖిలానాం పృథివీపతీనాం ఆచార్యం. రాజులందరికీ తను ఆచార్యులు. అందరికీ విలువిద్యను నేర్పినవారే ద్రోణాచార్యుల వారు. ఎలా విల్లమ్ములను పట్టుకోవాలి, ఎలా బాణప్రయోగం చేయాలి అని నేర్పించిన గురువు తను. తను కాక మరెవ్వరు సేనాధిపతి కాగలడు? ఇది ఒక లక్షణం, ఇది ఒక ధర్మం తనలో ఉన్నది. అగ్ర్యం రథీనాం, మహారథికుడు తను. అది కూడా ఉండాలి. కొందరికి నేర్పే తాహతు ఉంటుంది, కానీ ప్రయోగించే తాహతు ఉండదు. ఎలా ప్రయోగించాలి? యుద్ధం ఆ ప్రసక్తి వచ్చినప్పుడు ఎలా మసలుకోవాలి తెలియదు. వీరాధి వీరుల్ని తయారు చేసిన వారు కూడా, వారికి కూడా యుద్ధం చేయడం రాదు. అలాంటి వారు ఉంటారు. కానీ ద్రోణాచార్యుల వారు అలాంటి వారు మాత్రమే కాదు, కింగ్ మేకర్ మాత్రమే కాదు, స్వయం తను రాజు. తను అంటే స్వయం తను సమర్థుడు. సమర్థులను మాత్రమే సిద్ధపరిచాడు కాదు, స్వయం తను సమర్థుడు. యుద్ధం చేసే సామర్థ్యం కలవాడు, మహారథికుడు తను. సువిద్యం, ఇది చూడండి ఎలాంటి లక్షణాలను చెబుతూ ఉన్నారో. సేనాధిపతి కావాలన్నా కూడా ఈ లక్షణాలు ఉండి తీరాలి. ఎవరిలో ఉన్నాయండి ఈ లక్షణాలు? దుర్యోధనులో ఉన్నాయా? లేవు. కనుక తను కాలేదు సేనాధిపతి. దుశ్శాసనుడు కాలేదు, సువిద్యుడు కాదు తను, విద్య నేర్చుకున్నవాడు కాదు తను. కనుక వారెవరూ కాలేదు. సువిద్యం
ఎవరి దగ్గర వెళ్ళి విద్యను నేర్చుకున్నాడు? రామస్య విశ్వాధిపతే స్వశిష్యం. మంచి శిష్యరికం తనలో ఉండాలి. ఎవరి శిష్యరికాన్ని చేపట్టినవాడు ద్రోణాచార్యులు? అంటే విశ్వాధిపతి అయిన పరశురామదేవుల వారి మంచి శిష్యులు, సుశిష్యం అని అంటారు. కేవలం శిష్య కాదు, సుశిష్యం. తన ప్రేమకు పరశురామదేవుల వారి ప్రీతి పాత్రులైన శిష్యులు ద్రోణాచార్యుల వారు. కనుక దీన్నంతా గమనించి ఇకపైన ద్రోణాచార్యుల వారే ఆ సేనాధిపత్యానికి అర్హులు అని దుర్యోధనుడి తీర్మానం. ఎందుకని మా తీర్మానంలో లోపం జరుగుతోంది గమనించాలి. మంత్రులను ఎన్నుకోవడంలో మా వంతు ఏం ప్రయత్నం ఉంది, ఏం వివేకం మనం పాలిస్తూ ఉన్నాం, ఎలాంటి వారిని మంత్రులుగా మా రాజులుగా మనం ఎన్నుకుంటూ ఉన్నాం. చూడండి, ఒక రాజు కావలసిన వాడు దుర్యోధనుడు. తనకు తెలుసు సేనాధిపతి ఎలా ఉండాలో, కానీ తనకు తెలియదు రాజు ఎలా ఉండాలో. దాన్ని పాలించాడా? సేనాధిపతి తను వైష్ణవుడు కావాలి, కానీ తాను రాజవ్వాలని తన కోరిక ఉంది కదండి. రాజవ్వాలని కోరిక తనలో ఉంటే ఇక తనలో ఎన్ని లక్షణాలు ఉండాలి, ఎన్ని ధర్మాలు ఉండాలి? ఆ లక్షణాలను సంపాదించుకోగలిగాడా తను? లేదే. నా సేనాధిపతి ఇలా ఉండాలి, నా వాళ్ళు బాగుండాలి, నేను ఎలా అయినా పర్వాలేదు, నా కొడుకు సంధ్యావందనం చేయాలి, నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనే మనస్సు కొందరికి ఉంటుంది. అలా కాదు, అలా ఉండకూడదు. నా వాళ్ళు ఎలా ఉండాలి అని నేను కోరుకుంటానో నేను అలాగే ఉండాలి. నేను అలా ఉంటేనే నా వాళ్ళు అలా ఉండగలుగుతారు. నేను అలా లేనప్పుడు నా వాళ్ళు ఎలా అలా ఉండగలుగుతారు? లేదు. కానీ దుర్యోధనుని దురాలోచన అది. నా వాళ్ళు ఇలా ఉండాలి, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నేను ఇలానే ఉంటాను, నా వాళ్ళు మాత్రం ఇలా ఉండాలి, నా సేనాధిపతులు ఇలా ఉండాలి, లక్షణవంతులై ఉండాలి. కానీ నేను దుర్యోధనుని దురాలోచన చూడండి. రామస్య విశ్వాధిపతే సుశిష్యం చక్రే చమూపం ధృతరాష్ట్రపుత్ర. ధృతరాష్ట్రుని కుమారుడైన ఆ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారిని సేనాధిపతిగా చేశారు. కర్ణుడు తను ప్రతిజ్ఞ చేశాడు, భీష్మాచార్యులున్నంత వరకు నేను విల్లంబులను చేపట్టను ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకని? భీష్మాచార్యుల వారు అవమానించారు. తనేంటి మహారథికుడా, తను అర్ధరథికుడు అని పెద్దలు అవమానించినప్పుడు ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి అది తెలియదు కర్ణునికి. సరే, ఆ తరువాత చూడండి, తను కూడా ఇక యుద్ధంలో పాల్గొనాలి, యుద్ధం చేయాలి. ఎన్ని రోజులని యుద్ధం చేయకుండా అలాగే ఉండగలను? నా మిత్రుడు కదా దుర్యోధనుడు, ఆ మిత్రునికి ఉపకారం చేయాలి కదా. ఇక యుద్ధంలో పాల్గొనాలి అనే సందర్భంలో భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వారి అనుమతిని కోరాడు. 10 రోజుల వరకు ఎంత ఘోరమైన యుద్ధాన్ని చేశారు అసలు భీష్మాచార్యుల వారు. అలా యుద్ధం చెయ్యగలనా నేను? లేదే. నిజమే, తన దృష్టిలో నేను అర్ధరథకుడినేమో. ఎన్ని వరాలు, ఎన్ని అర్హతలు, ఎన్ని యోగ్యతలు తనలో ఉన్నాయి. కనుక పితామహుడు కదా తను. కనుక తన దగ్గరికి వెళ్ళి అనుమతిని సంపాదించుకోవాలనుకున్నాడు. వెళ్ళాడు, అనుమతిని సంపాదించాడు. భీష్మాచార్యుల వారు తథాస్తు యుద్ధం చేయమన్నారు. అలా భీష్మాచార్యుల వారి అనుమతిని చేపట్టి యుద్ధంలో పాల్గొన్నారు కర్ణుడు. రథం సమాస్థాయ గురుం సమన్వయాత్. ఎలా యుద్ధం చేయాలి? తను ఇప్పుడు సేనాధిపతి కాదు, సేనాధిపతి ద్రోణాచార్యుల వారు. కనుక ఆ ద్రోణాచార్యుల వారికి అనుకూలంగా ఉండాలి. తనకు కూడా గురువే కదా, కనుక అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో అలా కర్ణుడు కూడా యుద్ధం ప్రారంభించాడు. 11వ రోజు యుద్ధం ప్రారంభమవుతూ ఉంది. 10 రోజుల వరకు యుద్ధం ముక్తార్యమయ్యింది, భీష్మపతనం వరకు. ఆ తరువాత చూడండి, 10 రోజుల వరకు యుద్ధం చేశాడు భీష్మాచార్యుల వారు. 11వ రోజు యుద్ధం ప్రారంభమవుతూ ఉంది. ద్రోణో వృతో ధర్తరాష్ట్రేణ ధర్మసుతగ్రహే తేన కృతే ప్రతిశ్రవే జ్ఞాత్వా యత్తా పాండవాస్తం సమీయు యుద్ధాయ తత్రాభవదుగ్రయుద్ధం. యుద్ధం ప్రారంభమవుతూ ఉంది. దుర్యోధనుడు చెప్పాడు, ఆచార్య, మీరు ధర్మరాజుని బందీ చేసినట్లయితే, ధర్మరాజును బంధించినట్లయితే ఇక ఈ యుద్ధం ఇక్కడే పరిసమాప్తమవుతుంది. కనుక మీ ధ్యేయం, మీ ఉద్దేశం అది కావాలి. ఎలాగైనా ధర్మరాజును మీరు బందీ చేసి తీసుకుని వచ్చినట్లయితే ఇక ఆ తరువాత కథను మేం నడుపుతాం.
ధర్మరాజు మీకు కావాలంటే, ధర్మరాజును విడిచిపెట్టాలంటే యుద్ధాన్ని మానుకుని సామ్రాజ్యాన్ని మాకు అందించాలి అనే దురాలోచన తనది. కనుక ఆ ధర్మరాజుని బందీ చేయాలని ఓ విధంగా ఆదేశించాడు. అలాగే ద్రోణాచార్యుల వారు కూడా ప్రతిజ్ఞ చేశారు. ద్రోణాచార్యుల వారు ధర్మరాజుని బందీ చేస్తాననే ప్రతిజ్ఞను తెలుసుకున్నారు పాండవులు. ఎలాగైనా మా అన్నయ్యను మేము సంరక్షించుకోవాలి అని పాండవులందరూ కూడా ధర్మరాజు పట్టుబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మేం ఘనఘోరమైన యుద్ధం చేయాలి. అసలు ఆ ధర్మరాజు దరికి తను రావాలి కదా, ధర్మరాజు దగ్గరికి తను రావాలి కదా. ఎప్పుడు నలుగురిని ఓడించిన తరువాత ధర్మరాజు దగ్గరికి తను రావాలి. కనుక మేము నలుగురం ముందుండి ధర్మరాజును మనం సంరక్షించుకోవాలని నలుగురు కూడా ఘనఘోరమైన యుద్ధాన్ని అక్కడ ప్రారంభించారు. భీమ మరియు శల్య వీరిరువురి మధ్య ఘనఘోరమైన యుద్ధం అక్కడ జరుగుతూ ఉంది. తమాససాసు వృకోదరో నదన్ తమాసదన్ ద్రౌణి కృపౌ చమద్రరాట్. ఆ సందర్భంలో అశ్వత్థామాచార్యుల వారు, కృపాచార్యుల వారు, శల్య వీరందరూ కూడా యుద్ధానికి వచ్చారు. భీమసేన దేవుల వారికి అసలు వీరెవరితో పని లేదు. ఏదో 18 రోజులు యుద్ధం జరగాలి, భగవంతుని సంకల్పం కాబట్టి ఆ భగవంతుని సంకల్పానికి విరుద్ధంగా మెలగటం తనకు తెలియదు. కాబట్టి భీమసేన దేవుల వారు యుద్ధం చేస్తూ ఉన్నారు భగవంతుని సంకల్పానికి అనుగుణంగా. అలాగే అశ్వత్థామాచార్యులతో, కృపాచార్యులతో, శల్యునితో యుద్ధం చేశారు. అప్పుడు ఆ సందర్భంలో భీమసేన దేవుల వారు విచేరతుశ్చిత్రతమం ప్రపశ్యతాం మనోహరం తావభినర్ధమానో గదా ప్రపాతాంకిత వజ్రగాత్రౌ దదర్శ లోకోఖిల ఏవ తౌరణే. అందరూ తమ తమ యుద్ధాన్ని విడిచిపెట్టి భీమశల్య వీరిరువురు యుద్ధాన్నే గమనిస్తూ ఉన్నారట. అలాంటి అద్భుతమైన ఘనఘోరమైన యుద్ధం జరిగింది భీమ మరియు శల్య వీరిరువురి మధ్య. భీమసేన దేవుల వారు తమ గదను శల్యునిపై ప్రయోగించారు. ప్రయోగిస్తే అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు శల్యుడు. ఎలా, ఏం చేయాలి ఇప్పుడు? శల్యరాజును లేపుతూ ఉన్నారు. మెలకువ తనకు రావాలి, మేలుకొన్న తరువాత మళ్ళీ తనతో యుద్ధం చేయాలి అనే ఉద్దేశంతో ఆ శల్యుణ్ణి మళ్ళీ మళ్ళీ యుద్ధానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో కృపాచార్యులు అక్కడికి వచ్చారు. కృపాచార్యులు వచ్చి పడిపోయిన, సొమ్మసిల్లిపోయిన ఆ శల్యుణ్ణి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ద్రోణాచార్యుల వారు చూస్తూనే ఉన్నారు. ద్రోణాచార్యుల వారు చూస్తూ ఉన్నప్పుడే బెదరకుండా భీమసేన దేవుల వారు ఆ కౌరవ వాహినిని గెలుస్తూ ఉన్నారు. కౌరవ వాహినిపై బాణప్రయోగం చేస్తూనే ఉన్నారు. వారికి దుఃఖాన్ని కలిగిస్తూనే ఉన్నారు భీమసేన దేవుల వారు. అందరూ ఓడిపోతూ ఉన్నారు, పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. భీమసేన దేవుల వారి ఆ బాణధాటిని తట్టుకోలేక కౌరవులందరూ, కౌరవ సైన్యమంతా పరిగెత్తుకుని వెళుతూ ఉన్నారు. విధూయ సౌభద్రముఖాన్ ససత్యకిన్ ద్రోణోభిపేదే నృపతిం గృహీతుం తమాససాదాసు ధనంజయో రథి. అటువైపు భీమసేన దేవుల వారు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఇది అవకాశం అనుకున్నారు ద్రోణాచార్యుల వారు. ధర్మరాజుని పట్టుకోవడానికి ఇది అవకాశం. అక్కడ భీమార్జునులుంటే పట్టుకోవడం నా చేత కాదు, నా వల్ల కాదు. భీమసేన దేవుల వారు మరోవైపు యుద్ధం చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాలని అనుకున్నారు ద్రోణాచార్యుల వారు. ఇంకేంటి, ధర్మరాజును పట్టుకోవాలి. ఆ సందర్భంలో అర్జునుడు వచ్చి, అర్జున మరియు ద్రోణాచార్యుల వారి యుద్ధం జరిగింది. అర్జునుడు ఆ ద్రోణాచార్యుల వారిని నిరోధించాడు. భీమసేన దేవుల వారి ఆ యుద్ధాన్ని చూస్తూ ఇక ఏం చేయాలి? ద్రోణాచార్యుల వారు ఆలోచించారు. ఏం చేయాలి? చేయడం ఒక్కటే, యుద్ధానికి విరమణ పలకడం, యుద్ధానికి స్వస్తి పలకడం. ఇక చాలు యుద్ధం అనడం తప్ప మరో ఉపాయం లేదు, తోచడం లేదు ఏం చేయాలని. ఎలాంటి ద్రోణాచార్యుల వారు ఇప్పుడే చెప్పారు, విశ్వాధిపతే సుశిష్యం. విశ్వాధిపతి అయిన ఆ పరశురామదేవుల వారి సుశిష్యులైనా కూడా భీమసేన దేవుల వారి కన్నా అధికంగా పోరాడగలరా? ఆ పోరాట పటిమను చూపించగలరా ద్రోణాచార్యుల వారు? లేదే. భీమసేన దేవుల వారు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మిన్నకుండిపోయారు. ఏం చేయాలని పాలు పోలేదు. యుద్ధానికి విరమణను ప్రకటించారు. అంతవరకు 11వ రోజు యుద్ధం అప్పుడు జరిగింది. ఆ రోజు రాత్రి మళ్ళీ దుర్యోధనుడు
ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. తనకు చాలా కోపం. ద్రోణాచార్యుల వారు చాలా సులువుగా ధర్మరాజుని పట్టుకుంటారని తను అనుకున్నాడు. ఈరోజే యుద్ధానికి పరిసమాప్తి చెప్పాలని దుర్యోధనుడు అనుకున్నాడు. కానీ అనుకున్నట్లు జరుగుతుందా? లేదే. కౌరవ సైన్యమే ఓడిపోతూ ఉంది. పాండవ సైన్యం గెలుస్తూనే ఉంది. భీమసేన దేవుల వారి పరాక్రమాన్ని గమనిస్తూనే ఉన్నాడు. అర్జునుడి పరాక్రమాన్ని గమనించాడు. ఇక ఎలా ద్రోణాచార్యుల వారిని ఎలా యుద్ధం చేయడానికి తయారు చేయాలి? మంచి మాటలతో తనలో ఆ రౌద్రత కనిపించదు. ఎంతైనా శిష్యుడు అర్జునుడు. అలాంటి రౌద్రతతో తను యుద్ధం చేయలేడు. భయంకరమైన యుద్ధాన్ని చేయలేడు ద్రోణాచార్యుడు. అనుకున్నాడు. అనుకుని తనను తిట్టాలి, తనను నిందించాలి, తనలోని రౌద్రతని మేలుగొలపాలి, తనకు అసమాధానం జరిగేలా, తన మనసు నొప్పి పుట్టేలా, తన మనసు నొచ్చుకునేలా నేను మాట్లాడాలి అన్నప్పుడే, తనకు అవమానం జరిగినప్పుడే లోపలి రౌద్రత బయటికి వస్తుందే తప్ప, లేకపోతే ఇలాగే మృదువుగా తను యుద్ధం చేస్తూనే ఉంటాడు అనుకుని ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. యుధిష్ఠిరుణ్ణి పట్టుకోలేదు కాబట్టి క్రూరమైన మాటలతో ద్రోణాచార్యుల వారిని నిందిస్తూ ఉన్నాడు. చూడండి, అలాంటి క్రూరమైన బాణాలతో యుద్ధం చేయడం తనకు తెలియదు. కానీ క్రూరమైన మాటలను ఆడడానికి ఎవరికైనా సులభమే. అది దుర్యోధనుడైనా పసి బాలకుడైనా. మరొకరి మనసును నొప్పించాలి. మరొకరి మనసును నొప్పించేట్లు మాటలాడడానికి ఎవరికైనా సామర్థ్యం ఉంది. కానీ మరొకరిని యుద్ధంలో ఓడించాలంటే అలాంటి వాగ్బాణాలను ప్రయోగించే సామర్థ్యం మాత్రం తనకు లేదు. నొప్పించడం సులభం, గెలవడం చాలా కష్టం. గెలవడం తన వల్ల కావడం లేదు, తన వారి వల్ల కావడం లేదు. ఇక తనను నొప్పించి తన ద్వారా నేను గెలవాలి. స్వయంగా నేను గెలవలేను. ఇలా నొప్పించకుండా కూడా గెలువును సంపాదించుకోలేను. అంతా ఆలోచించాడు. ఆలోచించి తనకు నొప్పి పుట్టేట్లు, తన మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడాడు. మనసుకు గుర్చుకునేలా ఆ వాగ్బాణాలను ప్రయోగించాడు దుర్యోధనుడు. చాలా అవమానం జరిగింది. ప్రతిజ్ఞ చేశాడు అక్కడికక్కడే. జగాద దూరం సమరాద్వినీయతాం పార్థస్తతో ధర్మసుతం గ్రహిష్యే. సరే, ధర్మరాజుని పట్టుకుంటానయ్యా నేను, కానీ అక్కడ అర్జునుడు ఉండకూడదు. అలా చేయగలవా నువ్వు? చూడండి ఎలా తిప్పి కొట్టాడో. తన మనసు నొచ్చుకునేలా మాట్లాడాడు దుర్యోధనుడు, నిజమే. కానీ అర్జునుడుండగా ఎలా నేను గెలవగలను? లేదే. కనుక దుర్యోధనునికి కూడా ఒక పనిని అప్పచెప్పాడు. దుర్యోధన, సరే నేను గెలుస్తాను, నేను ధర్మరాజుని పట్టుకుంటాను, కానీ అక్కడ అర్జునుడు ఉండకూడా చూసే బాధ్యత నీది అన్నాడు. సరే అన్నాడు. అర్జునుడు ఉండకూడదు, సరే ఆ బాధ్యత నాది అన్నాడు. వెళ్ళారు. తతశ్రుశర్మ సహితో మహారథై సంషప్తకైర్దూరతరం ప్రణేతుం యుద్ధార భీమానుజమాశు క్లుప్త దుర్యోధనేనోమితి సోప్యబాధీత్. సుశర్మ మహారథికులతో కూడిన సంషప్తక గణం. ఆ సంషప్తక గణంతో అర్జునుణ్ణి చాలా దూరంగా తనను తీసుకుని వెళ్ళాలి. అలా అర్జునుడు దూరంగా ఉన్నప్పుడు నేను ధర్మరాజుని బంధిస్తానన్నాడు. అలాగే జరిగింది. మరుసటి రోజు యుద్ధం ప్రారంభమవుతూ ఉంది. సమాహ్వయామాసురథార్జునం తే ప్రాతరహుతాశస్య దిశం రణాయ అయోధయత్తాన్ సచ తత్ర గత్వా భీమో గజానీకమథాత్ర చావధీత్. ఆ సంక్షప్తక గణమంతా అర్జునుణ్ణి ఆహ్వానించారు. ఎటు ఆహ్వానించారు? ఆగ్నేయ దిక్కుకు తనను లాక్కుని వెళుతూ ఉన్నారు. ఒక విధంగా ఆ ఆగ్నేయ దిక్కులో యుద్ధం చేయడానికని సంక్షప్తక గణమంతా అర్జునునికి చెప్పినప్పుడు తనతో యుద్ధం చేయడానికి అర్జునుడు వెళ్ళాడు. అటు అర్జునుడు వెళుతూ ఉన్నాడు. ఇటువైపు భగదత్తుణ్ణి ప్రేరేపించాడు దుర్యోధనుడు. తన దగ్గర సుప్రతీక అనే ఒక ఏనుగు, ఆ ఏనుగు పైన కూర్చున్న భగదత్తుడు, వీరిరువురు కూడా బలవంతులు. వారిని గెలవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. తన దగ్గర వైష్ణవాస్త్రం ఉంది కాబట్టి భీమసేన దేవుల వారు కూడా తన దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎందుకని?
అంటే ఎలాంటి వైష్ణవులో చూడండి, వైష్ణవాస్త్రం తనలో ఉంది. నేను ఎదురుగా వెళితే వైష్ణవాస్త్రాన్ని తను ప్రయోగిస్తే ఆ వైష్ణవాస్త్రాన్ని నేను ఎదుర్కోవాలి కదా. వైష్ణవాస్త్రాన్ని కూడా నేను ఎదుర్కోను. నేను ఎదుర్కొంటే భగవంతుడు ఏం చేయగలడు? నాకు ఏం చేయలేడు. అయినా కూడా వైష్ణవాస్త్రాన్ని కూడా నేను ఎదుర్కోలేను. అలాంటి వైష్ణవత ఆ భీమసేన దేవుల వారిలో ఉంది. కాబట్టి చాలా చిత్తుగా పాండవుల్ని ఓడించారనుకున్నారు. అలా భగదత్తుని ద్వారా, సుప్రతీక ఏనుగు ద్వారా, భగదత్తుని దగ్గర ఉన్న వైష్ణవాస్త్రం ద్వారా పాండవుల్ని కట్టి పడేయాలని తను ఆలోచించాడు. యుద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రాగ్జ్యోతిషో ధర్తరాష్ట్రార్థితస్థం సమాదద సుప్రతీకేన ధన్వి విభీషిత సుప్రతీకేన భీమహయానథస్తుస్తతనుస్మ సాత్యకి సౌభద్రముఖ్యాశ్చ గజం తమభ్యయు చిక్షేపతేషాం సరథానథంబరే. భీమసేన దేవుల వారి గుర్రాలు భయపడుతూ ఉన్నాయి ఆ ఏనుగు వల్ల. ఆ గుర్రాలను నియంత్రించి యుద్ధం చేయగల తాహతు తనకుంది. అయినా కూడా వైష్ణవాస్త్రం ఉన్నందువలన జరగాల్సిన పని జరగాలి కాబట్టి భీమసేన దేవుల వారు అక్కడే ఉండిపోయారు. సాత్యకి, అభిమన్యు మొదలైన వారందరూ కూడా ఆ ఏనుగును ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఏనుగు ఎలాంటి బలవంతమైనదో గమనించండి. ఆ అభిమన్యు, సాత్యకి మొదలైన వారి రథాలతో సహితం వారిని ఆకాశంలో ఎగరేసిందట ఆ ఏనుగు. అలాంటి బలం కలది ఏనుగు. రథ సహితమై వాళ్ళందరూ ఆకాశంలో అలా ఎగురుతూ ఉన్నారు. ఎలాగో ఓలాగా ఆ రథం నుండి బయటికి వచ్చి నేల మీద దూకి వారందరూ కూడా బ్రతికిపోయారు. అభిమన్యు మొదలైన వారందరూ కూడా యుద్ధత్యపి కృష్ణ ఐక్షత. ఆ సందర్భంలో ఎంతో దూరంలో కృష్ణుడున్నాడు. ఆ దూరంలో కృష్ణుడున్నాడు. భీమసేన దేవుల వారిని గమనించాడు. భగదత్తుని ఎదుర్కోవాలి, వైష్ణవాస్త్రం తన దగ్గరుంది, ఎలా ఎదుర్కోవడం అనే ఇరకాటంలో తను పడిపోయాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ భీమసేన దేవుల వారి మానసిక భావన ఏంటో భగవంతునికి తెలుసు. కాబట్టి భగవంతుడు అక్కడికక్కడే అర్జునుడికి చెప్పాడు, భగదత్తుని సంహరించడానికని వెళదాం పద అన్నాడు అర్జునునికి. సంక్లేషితో వైష్ణవస్త్రం విముంచేత ప్రాగ్జ్యోతిషో భీమసేనే తతోహం యామ్యర్జునైనైవ తదస్త్రమాత్మనః స్వీకర్తుమన్యేన వరాదదార్యం. ఆ వైష్ణవాస్త్రాన్ని ధరించే తాహత్ ఎవరికీ లేదు. ఆ వైష్ణవాస్త్రాన్ని ఇచ్చింది కూడా తనే. వరాహ రూపంలో వరాహావతారాన్ని ధరించినప్పుడు వరాహస్వామి తనకు ఆ భగదత్తునికి ఆ వైష్ణవాస్త్రాన్ని ఇచ్చాడు. అలా వైష్ణవాస్త్రం తనకు వరాహుని వల్ల లభించింది. కాబట్టి ఆ అస్త్రాన్ని, వైష్ణవాస్త్రాన్ని ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు, కనుక మేము వెళ్ళాలి. అలాంటి సందర్భంలో త్రిగర్త మొదలైన వారు ఆ అర్జునుడిని ఎదుర్కొంటూ ఉన్నారు. అయినా కూడా వీరుడైన అర్జునుడు వారిపైన సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడట. ఎలా సమ్మోహనాస్త్రం ఎలా పనిచేసిందో గమనించండి. ఆ త్రిగర్త సైన్యాలపైన సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు పరస్పరం వాళ్ళలోనే ఒకరు అర్జునునిగా మరొకరు కృష్ణునిగా కనబడుతూ ఉన్నారట. అలా పరస్పరం కృష్ణునిగా అర్జునునిగా అదేంటి నా ఎదురుగోనే కృష్ణుడున్నాడే, నా ఎదురుగోనే అర్జునుడున్నాడే అనుకున్నారు. పరస్పరం వారిని వారే చంపుకున్నారట. ఇలాంటి విచిత్రమైన సంఘటన జరిగింది. సమ్మోహనాస్త్రం వల్ల నా ఎదురుగా ఉన్నవాడు కృష్ణుడు, నా ఎదురుగా ఉన్నవాడు అర్జునుడు అనే సమ్మోహంలో పడిపోయి వారిని వారే చంపుకున్నారట. ఇలాంటి అద్భుతమైన ప్రయోగాన్ని అర్జునుడు చూపించాడు. అర్జునుడు వస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో భీమసేను దేవుణ్ణి గెలవడం నా వల్ల కాదు, అయినా అర్జునుని గెలవడం సాధ్యమే కదా అనుకుని అర్జునునితో యుద్ధం చేయడానికని భగదత్తుడు వెళ్ళాడు. భగదత్తుడు వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాడు. భగవంతుని చాకచక్యత ఏమని చెప్పాలి, ఎంత అద్భుతంగా చెప్పాలి. శ్రీమదాచార్యుల వారు చెప్పగలరే తప్ప మరెవరి వల్ల సాధ్యం కాదు. ఎలాంటి సారథ్యాన్ని తను చూపించాడంటే, ఆ భగదత్తుని రథం చుట్టూ, రథం అంటే ఏంటి, ఏనుగు, ఆ భగదత్తుని ఏనుగు చుట్టూ తన రథాన్ని ఎలా తిప్పుతూ ఉన్నాడంటే, అసలు నా ఎదురుగా రథం ఉందా లేదా కనిపించడమే లేదు. అసలు అంత వేగంగా తన రథాన్ని తిప్పుతూ ఉన్నాడు కృష్ణుడు. ఎలా పట్టుకోవాలి? ఏనుగు తనకు అవకాశం కలగాలి కదా. అవకాశం కలిగితే, సందు దొరికితే ఆ సందర్భంలో ఆ రథాన్ని పట్టి పైకి ఎగిరేయగలదు. కానీ అవకాశమే దొరకటం లేదు. ఎక్కడుంది ఆ రథం, ఎక్కడుంది గమనించడం ఆ ఏనుగు వల్ల కూడా సాధ్యం కావడం లేదు.
అలా తన రథాన్ని తిప్పుతూ ఉంటే ఆ ఏనుగు కళ్ళు తిరిగాయే తప్ప ఆ రథాన్ని పట్టుకోవడం ఏనుగు వల్ల సాధ్యం కాలేదు. యయౌ గజస్కంధగతో గజం తం ప్రచోదయామాస రథాయ తస్య చక్రే పసవ్యం హరిరేనమాశు. చూడండి, ప్రదక్షిణాకారంగా తిరిగితే నేనేదో ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను అని అందరు అనుకుంటారేమో అనుకుని భగవంతుడు అప్రదక్షిణాకారంలో ఆ ఏనుగు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. భగదత్తుని చుట్టూ సుప్రతీకం ఏనుగు చుట్టూ తను తిరుగుతూ ఉన్నాడు. మనోజవైనైవ రథే పరేణ సంభ్రామ్యమాణేన తుదం గజస్సహ ప్రాప్తుం శశాకాత శరైస్సుతీక్ష్ణై అభ్యర్థయామాస నృపం సవాసవి. తర్వాత అంత వేగంగా కృష్ణుడు రథాన్ని తిప్పుతూ ఉన్నా కూడా అర్జునుని పరాక్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. వాస్తవికంగా భగవంతుడు తననుకొని తన సామర్థ్యాన్ని చూపితే అర్జునుని వల్ల బాణప్రయోగం చేయడం అర్జునుని వల్ల కూడా సాధ్యం కాదు. కానీ భగవంతుని దయ వల్ల ఆ వేగంలో కూడా అర్జునునికి తన గురి స్పష్టంగా కనిపిస్తూ ఉందట. కృష్ణుని అనుగ్రహం చూడండి, భగవంతుని అనుగ్రహం పార్థుని పైన ఎలాంటిదో గమనించాలి. ఎలా తన గురిని చూడగలిగాడు అర్జునుడు? ద్రోణాచార్యుల వారు నేర్పించారా? లేదే. వృక్షం పైన ఏం కనబడుతూ ఉంది దాన్ని నేర్పించారే తప్ప ఇలా మనోజవంగా కృష్ణుడు రథాన్ని తిప్పుతూ ఉంటే అలాంటి మనోజవ వేగంలో కూడా గురిని చూడడం సాధ్యమవుతుందా? ఎవరు నేర్పించారు? ద్రోణాచార్యులా? లేదు. కృష్ణ భగవంతుని అనుగ్రహం వల్ల కృష్ణుడు సారథి అయి ఉన్నాడు కాబట్టి కృష్ణుడు భగవంతుడు విశ్వరూపాన్ని చూపించేటప్పుడు దివ్య నేత్రాన్ని ఇచ్చాడే. అలాగే ప్రస్తుతం కూడా తను మనోజవంగా ఆ రథాన్ని తిప్పుతూ ఉంటే సుప్రతీకానికి తెలియలేదు రథం ఎక్కడుందో. కానీ ఆ రథంలో కూర్చున్న అర్జునునికి మాత్రం ఆ సుప్రతీక గజం ఏనుగెక్కడుంది, సుప్రతీకం పైన కూర్చున్న భగదత్తుడు ఎక్కడున్నాడు స్పష్టంగా కనిపించింది. ఇది భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించినట్లయితే మనం గురిని ఛేదించగలం. ఎంత వేగమున్నా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మనం ఆ గురిని ముట్టుకోగలం. భగవంతుని అనుగ్రహాన్ని మనం సంపాదించుకోవాలి. అలా తన గురిని తను చూశాడు. తన గురిని చూసి అభ్యర్థయామాస నృపంస వాసవి. ఇంద్రుడు ఆ భగదత్తుణ్ణి బాణాలతో పీడించగలిగాడు. చాలాసేపు వారిరువురు కూడా యుద్ధం చేశారు. అథోచకర్తస్య ధనుస్సపర్థ స వైష్ణవాస్త్రం స తదాంకుశే కరోత్. ఇక ఘనఘోరమైన బాణాన్ని ప్రయోగించాలని అర్జునుడు ఆలోచించినప్పుడు తన ఆలోచనను పసిగట్టి తన దగ్గర ఉన్న అంకుశంలో ఆ వైష్ణవాస్త్రాన్ని ఆహ్వానించి అనుసంధానం చేసి ఆ అంకుశాన్ని వదిలిపెట్టాడు. ఆ అంకుశాన్ని ప్రయోగించాడు. చూడండి, తన గురి తప్పింది. అర్జునునికి తాకాలి, కానీ అది కృష్ణునికి తాకింది. కృష్ణునికి తాకుతూ ఉన్నప్పుడు అంకుశం కూడా వైజయంతిమాలగా మారిందట. భగవంతుని అనుగ్రహం కదా ఇదంతా. అంటే సరిగ్గా తను వదిలిన ఆ అస్త్రం నా మెడకు తగలాలి, అర్జునునికి కాదు. అలా ఆ రథాన్ని తను చాలనం చేస్తూ ఉన్నాడు. అలా రథాన్ని నడిపిస్తూ ఉన్నాడు కృష్ణుని చాకచక్యం ఇది. ఏదో తను గురి తప్పాడు అని కాదు, అర్జునునికే గురి చేసి గురి పెట్టాడు. కానీ గురి తప్పింది. గురి తప్పేలా భగవంతుడు చేశాడు. తన మెడలో తన భుజంలో హారంగా తను మారింది. హారంగా మారిన తరువాత వైష్ణవాస్త్రాన్ని తను వైజయంతిమాలగా ధరించినప్పుడు వైజయంతిమాలగా మారి తన మెడలో పడిన తరువాత భగవంతుడేంటి ఆ బాణాన్ని ఎందుకు ధరించాడు? నేను యుద్ధం చేయను అని కదా భగవంతుని ప్రతిజ్ఞ. ఇది కూడా ఆ ప్రతిజ్ఞను భంగాన్ని కలిగించినట్లయిందే అని అర్జునుడు అనుకుని భగవంతునికి ప్రశ్నించాడు. ఏంటయ్యా కృష్ణ, నీవెందుకు దాన్ని ధరించావు అని అడిగాడు. అడిగితే భగవంతుడు చెప్పాడు, అయ్యా నేను యుద్ధం చేయడం లేదు, నా మెడలో మాలగా మారింది. అది మాలగా మారింది. నేను తప్ప మరొకరికి ధారణం చేసే సామర్థ్యం లేదు కాబట్టి నేనే దాన్ని ధరించాను అని భగవంతుడు చెప్పాడు. బభూవమాల అఖిలలోకభర్తు దృష్ట్వైవ తద్ధారితమచ్యుతేన పార్థ కిమర్థం విధృతం త్వయేతి ఊచే తమాహాషు జగన్నివాస మయాఖిలం ధార్యతే సర్వదైవ. దాన్నెందుకు ధరించావని ఇదేంటి ప్రశ్న, చొప్పదంటూ ప్రశ్న అని అంటూ ఉంటారే, అలాంటి ప్రశ్న ఎందుకయ్యా అర్జున నువ్వు చేస్తూ ఉన్నావు?
సకలమైన ఈ జగతిని ధరించిన వారెవరు? నేనా నువ్వా? ఈ యావత్ ప్రపంచాన్ని ధరించిన నేను ఈ బాణాన్ని ఇప్పుడు ధరించినప్పుడు దాన్నెందుకు ధరించావు అని ప్రశ్నిస్తూ ఉన్నావే. ప్రశ్నలో సారం ఉందా? లేదే. నేను సకల విశ్వాన్ని ధరించిన వాడిని. బాణాన్ని ధరించడం నా వల్లే సాధ్యం. నేను ధరించాను. విశ్వాన్ని ధరించిన నేను బాణాన్ని ధరించడంలో తప్పేమి అని తనన్నాడు. ఏ తప్పు లేదు. 4 రూపాలతో వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపాలతో నేను ఈ ప్రపంచాన్ని శాసిస్తాను. ప్రజలకు ముక్తిని ఇస్తాను వాసుదేవ రూపంతో. అలాగే ప్రళయం, స్థితి, సృష్టి వీటిని క్రమంగా నేను చేస్తాను. నా వల్లే ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి నియమన జ్ఞాన బంధ మోక్షాలు జరుగుతాయి. నువ్వెందుకు ధరించావని అడుగుతూ ఉన్నావు కదా. నువ్వెందుకు ఇలా ప్రశ్నించావు అని మరొకరు అడగాలి. అలాంటి పరిస్థితి నీది. సరేవ చక్రోడ తనుఃపురాహం భూమి ప్రియార్థం నరకాయ చాదాం అస్త్రం మదీయం వరమస్య చాదాం అవధ్యతాం యావదస్త్రం ససూనోహో. నేను వరాహ రూపాన్ని ధరించినప్పుడు భూమి ప్రీతి కోసం నా భార్య వరాహరూప భగవంతుని భార్య ఆ భూమి ప్రీతి కోసం ఈ వైష్ణవాస్త్రాన్ని నేను ఇచ్చాను నరకాసురునికి, నీకు నీ కొడుకుకు. దీనివల్ల ఎలాంటి బాధ కలగదు. ఈ అస్త్రం ఉన్నంత వరకు అవధ్యులుగా మీరుంటారని నేను వరమిచ్చాను. ఆ అస్త్రం ఇప్పుడు కాస్త వైజయంతిమాలగా మారింది. ఆ అస్త్రం తన దగ్గరుందా? లేదు. ఇకపైన నువ్వు తనను సంహరించగలవు. ఆ అస్త్రం ఉన్నంత వరకు భగదత్తుణ్ణి ఎదుర్కోవడం, భగదత్తుణ్ణి సంహరించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆ అస్త్రాన్ని ఎదుర్కోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇక ఏం చేయాలి? నేనే కదా ధరించాలి. నేను ధరించాను. ఇకపైన భగవదత్తుని సంహరించమని భగవంతుడు అర్జునుణ్ణి ఆదేశించిన తరువాత అర్జునుడు కూడా ఇత్యుక్తమాకర్ణ్య సకేశవేన సమ్మంత్ర్య బాణం హృదరే ముమోచ. భగవంతుని ఆ ఆదేశాన్ని ఆలకించిన తరువాత అర్జునుడు ఒక బాణాన్ని తీసుకున్నాడు, అభిమంత్రించాడు, ఆ భగదత్తుని ఎదకు వదిలాడు. అలాగే మరో అస్త్రాన్ని స్వీకరించాడు, అభిమంత్రించాడు. ఆ ఏనుగు యొక్క కుంభస్థలంలో లోపలికి చొచ్చుకుని పోయేలా ఆ అస్త్రాన్ని వదిలాడు. చూడండి ఎలాంటి పాఠవం అర్జునులో ఉందో. చాలా విచిత్రమైన పాఠవం అది. కుంభస్థలం ఎక్కడుంటుంది? ఆ కుంభస్థలం లోపలికి చొచ్చుకుపోవాలి. అది అమజ్జయత ముంచేశాడట ఆ బాణాన్ని కుంభస్థలంలో. ఇలా భగదత్తుణ్ణి మరియు సుప్రతీకమనే ఏనుగును సంహరించాడు అర్జునుడు. ఉభౌ చతౌ పేతతురద్రి సన్నిభౌ మహేంద్ర వజ్రాభిహితా వివాషు నిహత్యతౌ వాసవిహి ఉగ్రపౌరుషౌ ముమోద సాధు స్వజనాభిపూజిత. అప్పుడు సాధు అని అందరూ కూడా అర్జునుణ్ణి ఆదరిస్తూ ఉన్నారు. చేసిందెవరు? భగవంతుడు. ఆ వైష్ణవాస్త్రము తన దగ్గర ఉన్నట్లయితే అర్జునుడు భగదత్తుణ్ణి ఎదుర్కోగలడా? ఎదుర్కొనేవాడా? భీమసేన దేవుల వారే ఎదుర్కోలేదు. ఇక అర్జునుడికి ఏం సాధ్యమవుతుంది చెప్పండి? అర్జునునికి అసాధ్యం. అసలు భగదత్తుణ్ణి ఎదుర్కోవడమే అసాధ్యం. కానీ భగవంతుని ప్రేమ వల్ల, భగవంతుని కరుణ వల్ల భగదత్తుణ్ణి సంహరించగలిగాడు అర్జునుడు. కానీ ఎవరిని స్తుతిస్తూ ఉన్నారో గమనించండి. సంహరించింది అర్జునుడు కదా, కనుక అర్జునుడిని స్తుతిస్తూ ఉన్నారు. అయినా కూడా భగవంతునికి బాధ కలగలేదు. ఎందుకని? నా కరుణ వల్ల తను జయించాడు, నిజమే. అలాంటి అర్జునుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు కూడా భగవంతుడు సంతోషించాడు. నా భక్తుణ్ణి కదా స్తుతిస్తూ ఉన్నారు అని భగవంతుడు సంతోషించాడు. కానీ ఈ సందర్భంలో ఈ విషయాన్ని మనం మరవకూడదు. భగవంతుడు లేనట్లయితే అర్జునునికి ఏం సాధ్యమయ్యేది? అరే, భీమసేన దేవుల వారే ఎదుర్కోలేదు, అర్జునుడు ఎంత సునాయాసంగా సంహరించాడు. భీమసేన దేవుల వారి కన్నా అర్జునుడే మిన్నా అనే భ్రాంతి కలుగుతుంది. కనుక ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అర్జునుడు కాదక్కడ సంహరించింది భగవంతుడే. అర్జునుడు నిమిత్తుడు మాత్రమే. 11వ అధ్యాయంలో కృష్ణుడే చెప్పాడు, నిమిత్రమాత్రం భవ సవ్యసాచిన్. నువ్వు సవ్యసాచి అయినా కూడా ఎలాంటి పదాన్ని అక్కడ ప్రయోగించాడో గమనించండి. అర్జున, నువ్వు సవ్యసాచి కాబోలో, కానీ అంత సామర్థ్యం నీకున్నా నువ్వు నిమిత్త మాత్రుడివే. భగవంతుని సామర్థ్యం ఏంటో గమనించాలి. అలా ప్రయోగించే వేదవ్యాసదేవుల వారి ఆ అద్భుతమైన విషయాన్ని మనం గమనించాలి. నువ్వు సవ్యసాచివే నిజము, అయినా కూడా ఎవరినీ సంహరించలేవు. సంహరించేది నేనే. మయా హతాస్త్వం. నేనే వారిని అందరినీ సంహరించేది.
నీలాంటి మహారథికుడు కూడా సవ్యసాచి కూడా నా ఎదుట నిమిత్తమవుతారే తప్ప నువ్వు ప్రధానం కాదు అని భగవంతుడే చెప్పాడు కదా. అలాగే ప్రస్తుతం కూడా ఆ అర్జునుడు నిమిత్తమాత్రమయ్యాడే తప్ప ఆ భగదత్తుని సంహారంలో భగవంతుని పాత్ర ఎంత ఉన్నతమైనదో దాన్ని గమనించి భగవంతుని సర్వోత్తమత్వాన్ని మనం అనుసంధానం చేసుకోవాలనే విషయాన్ని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత